హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో కరూర్ వైశ్య బ్యాంక్లోని మనకి నోటిఫికేషన్ పడిందనమాట. ఓకే, పీఓ జాబ్కి. ఓకే, అప్రాక్సిమేట్గా శాలరీ చూస్తే మనకి 47,000 ఉంది శాలరీ. సో చాలా మంచి జాబే. సో మంచి బ్యాంక్ కాబట్టి, ప్రైవేట్ బ్యాంక్, బట్ చాలా మంచి బ్యాంక్ కాబట్టి మీరు కంపల్సరీగా అప్లై చేయొచ్చు. ఓకే, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో చూడండి, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే June 10th నుంచి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి June 19th అనమాట. జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే ఉంది టైం. ఓకే, సో 1 వీక్లో కంపల్సరీగా అప్లై చేయాలన్నమాట, అప్లై చేయాలనుకున్న వాళ్ళు. ఓకే, సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా ఏంటి, 19th లాస్ట్ డేట్. ఓకే, ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ జూలైలో ఉంటుందన్నమాట, నెక్స్ట్ మంత్. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి వస్తే మనకి మినిమం పీజీ కావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీగా. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వకపోతే కనీసం కంపల్సరీగా డబల్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఓకే, డబల్ డిగ్రీ అయినా సరే చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ అయినా సరే చేసి ఉండొచ్చు. అది కూడా ఏంటి 10+2+4. ఓకే, ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, లేదంటే బీఈ, బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ అంటే మొత్తానికి ఇంటర్ తర్వాత 4 years చదువు ఉండాలన్నమాట. ఓకే, సో 3 years డిగ్రీ అనేది ఎలిజిబుల్ కాదు, 4 years డిగ్రీ అనేది ఎలిజిబుల్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ అనేది ఎలిజిబుల్. అలాగే డబల్ డిగ్రీ 2 degrees చేసినా కూడా అది కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎంత, 60% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో డిగ్రీలోని, సో బీఈ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే చూసుకుంటే 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్, కరస్పాండెన్స్లో కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, సో కరస్పాండెన్స్లో కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ ఎలిజిబుల్ కాదు. అలాగే పీజీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఏంటి, ఫైనల్ ఎగ్జామ్ మే జూన్లో అయిపోవాలి. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ మే జూన్లో అయిపోవాలి, వాళ్ళు మాత్రం అప్లై చేయగలరు. బట్ 60% మార్క్స్ అనేవి మాత్రం కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, June 1st 1989 కంటే ముందు పుడితే మాత్రం అవ్వదు. మ్యాక్సిమం 28 years మాత్రమే ఉందన్నమాట ఏజ్ లిమిట్. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్, ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 600 రూపీస్ ఉంది. సో ఏ క్యాండిడేట్ అయినా సరే, అసలు రిజర్వేషన్ అనేది లేదంట. సో అందరికీ 600 రూపీసే. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మొత్తం 200 questions, 200 మార్క్స్. టోటల్ వచ్చేసి 140 minutes. ఓకే, సో ఏంటంటే అబౌవ్ టెస్ట్ మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్. అండ్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అనమాట. సో ఈ సింగిల్ ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఇంటర్వ్యూనే. ఓకే, సో తప్పకుండా డిగ్రీలో ఈ మినిమం క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నవాళ్ళు, 60% ఉన్నవాళ్ళు, అంటే నార్మల్ డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. పీఓ ప్రొబిషనరీ ఆఫీసర్ క్యాడర్ కాబట్టి 47,000 శాలరీ అంటే తక్కువ కాదు, కాబట్టి అప్రాక్సిమేట్గా వస్తుంది. సో కంపల్సరీగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అందరికీ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, సో ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు, ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరు, వైజాగ్ అండ్ తిరుపతి, అంతే అనమాట. ఓకే, సో ఓన్లీ ఈ 5 centersలో మాత్రమే ఉంది. తెలంగాణ కూడా ఇంకా హైదరాబాద్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇందులో ఇవ్వడం, నోటిఫికేషన్ ఇవ్వడం కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఓన్లీ ఈ 3 states మాత్రమే ఇచ్చాడు. అండ్ మెయిన్ థింగ్ ఈస్, వాళ్ళు అసలు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది చెప్పలేదు. సో ఓకే, సో వాళ్ళు ఇంకా రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు ఎగ్జామ్ తర్వాత వాళ్ళు అప్పుడు బట్టి చూస్తారనమాట. ఓకే, ఓకే గైస్, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.